శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవీ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల సమస్యలపై కథనం ప్రచురితమైంది. కథనానికి స్పందించిన మంత్రి సవితమ్మ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పాపిరెడ్డిపల్లి వద్ద ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం అలాగే విద్యార్థులు బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మకు సమస్యలపై లేఖ రాశారు. దయచేసి తమ సమస్యలు పరిష్కరించండి అంటూ విద్యార్థుల సంతకాలతో మంత్రి సవితమ్మ వద్దకు వెళ్లారు. ఉన్నతాధికారులకు సమస్యలపై తెలిపినా పట్టించుకోవడం లేదంటూ లేఖలో ఆవేదన చెందారు. పాఠశాలలోనే సమస్యలు తెలిసినా ఎవరికీ చెప్పుకోలేక దీనస్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారని, ఈ పాఠశాలలో 6వ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు 250 మంది విద్యార్థుల పరిస్థితిపై వివరంగా లేఖలు రాశారు. శాలినీదేవిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. లేట్గా వస్తే ఫీజు ఎక్స్ట్రా ఫైన్ వసూలు చేస్తావా నువ్వు? ఎంతమంది చెప్తున్నారు? ఫోన్ పే చేయమంటావా నువ్వు అర్ధరాత్రి పోయి పొద్దుతోంది సాయంకాలం 7 గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే గేట్లు తెచ్చుకొని ఉండాలా? ఏందనుకుంటున్నావు నువ్వు? ఇంతమంది చెప్తున్నారు, ఎవరైనా ఒక్కరిని పిలిపించి చెప్పు నువ్వు. అందరు టీచర్లు చెప్పిందా? టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్. పిల్లలే కాదు, టీచర్లు కూడా ఇచ్చారు. ఏంది నీ ఇల్లు అనుకుంటున్నావా? ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో? నువ్వు 1 నెల రోజులు నీ వాష్రూమ్లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా? పైకి సెకండ్ ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు. రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు? కింద బాత్రూంలో నీళ్ళు రావడం లేదు, పైన బాత్రూంలో నీళ్ళు. మగపిల్లలా బయట పోయాకే తిప్పేస్తారమ్మా. ఎన్ని రోజులు తిప్పుతావు? అవునమ్మా, నెల రోజుల నుంచి వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? చేయిస్తావు. చేయించినందుకే ఇట్లా నీ మెయింటెనెన్స్.